హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు తెలుగు స్పోర్ట్స్. ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్, ఐపీఎల్ 2025 పరంగా ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా, వెదర్ రిపోర్ట్, టాస్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 అప్డేట్, క్రికెట్ పరంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్ ఫాలో అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ని నేను ప్లేస్ చేస్తాను. మీలో ఎవరైనా మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. అన్ని అప్డేట్స్ అందుబాటులో ఉంటాయి మీకు అక్కడ. సో ఇంకా లేట్ చేయకుండా మన ఐపీఎల్ మ్యాచ్లోకి అయితే వెళ్ళిపోదాం. అత్యంత ఆసక్తికరంగా సాగుతున్న ఐపీఎల్ 2025 ఇప్పుడు 9th మ్యాచ్ వరకు వచ్చేసింది. ఇంకా లేట్ చేయకుండా ఐపీఎల్ మ్యాచ్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే, ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. హిస్టరీ ఒకటి చెప్తుంది, రీసెంట్ ట్రాక్ రికార్డ్ మరొకటి చెప్తుంది. రీసెంట్ ట్రాక్ రికార్డ్ అంటే ఐపీఎల్ 2024 ముంబై ఇండియన్స్ కోల్కతా నైట్ రైడర్స్కు టోటల్గా 2 మ్యాచెస్ జరిగాయి. ఈ 2 మ్యాచెస్లో కూడా కేకేఆర్ విన్ అయింది. కానీ ఓవరాల్గా చూసుకుంటే ముంబై ఇండియన్స్ది సూపర్ డామినేషన్ అని చెప్పొచ్చు. ఒక్కసారి హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుందామా? ఈ 2 టీమ్స్ ఇప్పటి వరకు 34 టైమ్స్ ఫేస్ చేశాయి. క్లియర్గా మనం చూడొచ్చు భయ్యా, ముంబై ఇండియన్స్ డామినేషన్. 34 మ్యాచెస్లో 23 మ్యాచెస్ ముంబై ఇండియన్స్ విన్ అయితే, కేవలం 11 మ్యాచెస్లో మాత్రమే కేకేఆర్ విన్ అయింది. 2024కు ముందు అయితే ఇంకా దారుణం, కానీ లాస్ట్ 2 మ్యాచెస్ కేకేఆర్ గెలిచింది. ఇక ఎంఐ మీద కేకేఆర్ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 232 రన్స్గా ఉంది. కేకేఆర్ మీద ముంబై ఇండియన్స్ హైయెస్ట్ స్కోర్ 210 రన్స్గా ఉంది. అలాగే కోల్కతా లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 67 రన్స్, ఎంఐ లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 108 రన్స్. ఇక ముంబై కేకేఆర్ మ్యాచ్ జరిగేది ద గ్రేట్ వాంకడే స్టేడియంలో. ఇప్పటిదాకా వాంకడేలో టోటల్గా 116 మ్యాచెస్ జరిగాయి. ఇందులో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 54 మ్యాచెస్ విన్ అయింది, బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 62 టైమ్స్ విన్ అయింది. సో ఇక్కడ మనకి క్లియర్గా అర్థమైపోతుంది వాంకడే అంటేనే చేజింగ్ ఫేవర్ అని. ఇక్కడ మనం ఇంకో ఫ్యాక్టర్ కూడా చూసుకుంటే, టాస్ నెగ్గిన టీం 60 సార్లు విన్ అయింది, టాస్ ఓడిపోయిన టీం 56 సార్లు విన్ అయింది. ఈ గ్రౌండ్లో హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ ఏబీ డెవిలియర్స్ది, 133 రన్స్ చేశాడు. ఐపీఎల్ 2015లో భయ్యా ముంబై ఇండియన్స్ మీద ఊచకోత కోసాడు ఆ రోజు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ 235 రన్స్ చేసింది భయ్యా. ఈ గ్రౌండ్లో ఇప్పటికి దాకా ఇదే హైయెస్ట్ స్కోర్. లోయెస్ట్ టీమ్ టోటల్ వచ్చేసి కేకేఆర్ది 67 రన్స్ చేసింది. వాంకడేలో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి 170 రన్స్గా ఉంది. సో ఇది బ్యాటింగ్ డీసెంట్ అని చెప్పుకోవచ్చు. టాస్ ఫ్యాక్టర్, హెడ్ టు హెడ్ రికార్డ్, గ్రౌండ్ స్టాటిస్టిక్స్ చూసాం కదా. ఇక పిచ్ రిపోర్ట్ అయితే ఇప్పుడేం చెప్పలేం భయ్యా, ఎందుకంటే వాంకడేలో ఈ ఐపీఎల్ వరకు ఇదే ఫస్ట్ మ్యాచ్. ముంబై ఇప్పటి వరకు ఆడిన 2 మ్యాచెస్, ఒకటి చెన్నైలో ఆడింది, రెండోది అహ్మదాబాద్లో ఆడింది. సో ఈ మ్యాచ్ని బట్టి పిచ్ ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది చూడాలి. ఏదేమైనా వాంకడే బ్యాటింగ్ ఫేవర్గా ఉంటుంది అనేది అయితే క్లియర్. ఇక మనం ప్లేయింగ్ 11 వరకు వచ్చేసాం. ఎంఐ వర్సెస్ కేకేఆర్ ప్లేయింగ్ 11 గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ 11 చూస్తే, కేకేఆర్ 2 మ్యాచెస్లో ఒకటి ఆర్సీబీ చేతిలో దారుణంగా ఓడిపోయింది, అండ్ రెండోది ఆర్ఆర్పై ఘన విజయం సాధించింది. లాస్ట్ మ్యాచ్లో నెరైన్ ఒంట్లో బాగోలేక ఆడలేదు. మరి ఈ మ్యాచ్లో రిటర్న్ వస్తాడా లేదా అన్నది చూడాలి. ఒకవేళ రిటర్న్ అయితే మొయిన్ అలీని పక్కన పెడతారా అన్నది ఇక ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో మొయిన్ అలీ సూపర్గా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్లో 23 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీశాడు. నాకు తెలిసి మొయిన్ అలీని పక్కన పెట్టక తప్పదు, ఎందుకంటే నెరైన్ అండ్ మొయిన్ అలీ ఇద్దరిని ఆడించే అవకాశం లేదు కేకేఆర్కి. సో ప్లేయింగ్ 11 అయితే చూద్దాం. డికాక్, సునీల్ నరైన్, అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్, రఘువంశీ, రింకు సింగ్, ఆండ్రీ రసిల్, రమన్దీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా. బౌలింగ్లో ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసి వరుణ్ చక్రవర్తి. ఇప్పుడు ముంబై ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. ప్లేయింగ్ 11 చెప్పుకునే ముందు రోహిత్ శర్మ గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి భయ్యా. ఆడిన 2 మ్యాచెస్లో కూడా ఫెయిల్ అయ్యాడు రోహిత్. ఫస్ట్ మ్యాచ్ డక్అవుట్ అయితే, సెకండ్ మ్యాచ్లో 2 4s కొట్టి వెంటనే అవుట్ అయిపోయాడు. లిటరల్గా చెప్పుకోవాలంటే రోహిత్ శర్మది ఫ్రీ వికెట్గా తయారైంది అపోనెంట్స్కు. ఇదే కంటిన్యూ అయితే ముంబై ఇండియన్స్ ముందుకు వెళ్ళడం చాలా కష్టం, ఎందుకంటే ఐపీఎల్లో ఓపెనింగ్ అనేది చాలా క్రూషియల్. మరి రోహిత్ శర్మ ఈ మ్యాచ్తో అయినా ఫామ్ అందుకుంటాడో లేదో చూడాలి. ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11: రోహిత్ శర్మ, రియాన్ రిక్లిటన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమాందీర్, మిచెల్ శాంట్నర్, దీపక్ చహర్, ట్రెంట్ బౌల్ట్, ముజీబ్, సత్యనారాయణ రాజు. బ్యాటింగ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా రాబిన్ మిన్స్ వస్తాడు. ఇక్కడ ఒక విషయం ఆడుకోవాలి, ఇప్పటి వరకు సత్యనారాయణ రాజు ఆడిన 2 మ్యాచెస్లో 2 ఓవర్స్ మాత్రమే వేశాడు, అంటే మ్యాచ్కి 1 ఓవర్ చొప్పున వేశాడు. మరి ఇలా 1 ఓవర్ వేయించుకునే బదులు వేరే బౌలర్ని తీసుకున్నా పని అయిపోతుంది. ఫస్ట్ 2 మ్యాచెస్లో మిస్ అయిన బుమ్రా ఈ మ్యాచ్లో అయినా రిటర్న్ అవుతాడో లేదో చూడాలి. ఒకవేళ రిటర్న్ అయితే మాత్రం అది ముంబై ఇండియన్స్కు చాలా పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. మరి చూద్దాం మండే ఏం జరుగుతుంది అనేది. ఈ మ్యాచ్ వరకు నా ప్రిడిక్షన్ వచ్చేసి, బుమ్రా టీంలోకి వస్తే ముంబై విన్ అవుతుంది, లేదంటే కేకేఆర్ ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇదైతే నా యాక్యురేట్ ప్రిడిక్షన్. మీకు క్లియర్ ప్రిడిక్షన్ కావాలి అనుకుంటే మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. అక్కడ మీకు క్లియర్ ప్రిడిక్షన్, వెదర్ రిపోర్ట్, టాస్ రిపోర్ట్, అన్ని అప్డేట్స్ అందుబాటులో ఉంటాయి. ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి.